దేశంలో సెమీ కండక్టర్ చిప్స్ పరిశ్రమ అయితే భారీగా విస్తరించబోతోంది. ప్రస్తుతానికి ఏ ఏ రాష్ట్రాల్లో ఓకే చేశారంటే డోలేరా గుజరాత్, మారిగాన్ అస్సాం, సనంద్ గుజరాత్ మొత్తం 3 సనంద్ గుజరాత్లో రాబోతున్నాయి. అదే సందర్భంలో మారిగాన్ అస్సాంలో ఒకటి, డోలేరా గుజరాత్లో ఒకటి రాబోతోంది. ఏదైతే ఒకటేమో $11 బిలియన్, ఒకటేమో $3.3 బిలియన్, ఇంకోటి $2.8 బిలియన్, ఇంకోటి $0.9 బిలియన్, ఇంకోటి $4 బిలియన్. సీజీ పవరు, కెనిస్, మైక్రాన్ టెక్నాలజీ, టాటా ఎలక్ట్రానిక్స్ సంబంధించి టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లో ఒకటి, అస్సాంలో ఒకటి పెడుతోంది. ఒక దాంట్లో $910 బిలియన్, అలాగే ఇంకో దాంట్లో $270 బిలియన్ సంబంధించినటువంటిది ఇట్లాగా లెక్క తీసుకుని వస్తున్నారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నారా లోకేష్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో నిశ్శబ్దంగా కథ నడిపిస్తున్నారు. ఏదైతే క్వాడ్జి గనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రకాశము, నెల్లూరు ఈ ప్రాంతాలను ఎంపిక చేసుకుని, గూడూరు ఈ ప్రాంతాలను ఎంపిక చేసుకుని అక్కడ ఒక పరిశ్రమ ఆల్రెడీ రెడీ అయిపోతుంది. అది వేమిరెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలోనా, లేకపోతే లోకేష్ వేమిరెడ్డి పార్ట్నర్షిప్తోనా, లేదా ఎవరైనా ఔత్సాహికుల్ని వీళ్ళిద్దరూ కలిసి ప్రోత్సహించి నడిపిస్తున్నారో తెలియదు. ఇప్పటికీ గనుల తవ్వకాలు అయితే జరగలేదు. గనులు తవ్వి ఇక్కడి నుంచి చైనాకు పంపించి చైనాలో దాన్ని ప్రాసెసింగ్ చేసి అక్కడ ఖనిజాన్ని తీసుకెళ్ళి జపాన్కో, కొరియాకో, అమెరికాకో అమ్మేటటువంటి సిచ్యుయేషన్ కాకుండా ఎక్కడే ప్రాసెసింగ్ పెట్టి ఎక్కడే అది అవుట్పుట్ తీసి ఎక్కడే సెమీ కండక్టర్ చిప్స్ తయారీ చేసేటటువంటి పరిశ్రమ దిశగా అడుగులు పడుతున్నాయి. అది ఎన్విధ ఇక్కడికి రావడానికి రెడీ అయ్యింది అన్నటువంటి మాటని తెలుగుదేశం అనుకూలురు చెప్తున్నటువంటి అంశం.